ప్రైజ్ లార్డ్ అందరికీ రండి వాక్యంలోకి వెళ్దాం. మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16 వచనంని నేను చదువుతాను. నేనైతే నా హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. इसलिए तुम आपस में एक दूसरे के सामने अपने अपने पापों को मान लो, एक दूसरे के लिए प्रार्थना किया करो जिससे कि तुम चंगे हो जाओ. धर्मी जन की प्रार्थना से बहुत कुछ हो सकता है. పడే గए వచన్ पे ప్రభు ఆశీష్ దే. हमसे बात చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके दंड प्रणाम करते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करें, पढ़े गए वचन पे आशीष करें, हमसे बात करें, हमारी कमी घटियों को प्रभु जी इस वचन के द्वारा पूरा करें और आप ही के नाम पर जी महिमा करने के लिए सहायता और मदद करें. प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాము. ఇందులో ఇలా రాయబడింది, ఒకళ్ళ ముందు ఒకళ్ళంట మనం వచ్చి మన పాపాలని మనము ఒప్పుకోవాలంట. రెండోది, మనము ఒకరి కోసం ఒకరు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకుంటామో, ఒకరి కోసం ఒకరు మనము ప్రార్థన చేస్తామో, వాక్యంలో ఏం రాయబడిందంటే, నీతిమంతుడు ప్రార్థన అంట దేవుడు వింటాడంట. నీతిమంతుడు ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఇది మనం ఈరోజు వాక్యంని మనము ధ్యానం చేయబోతున్నాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు శుక్రవారం, ఈరోజు మంచి శుక్రవారం. చాలామంది ఈరోజు ఉపవాసం ఉంటారు. అంటే చాలామంది అంటే ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో, దేవుని నమ్ముకున్నారో, వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ శుక్రవారమే ముఖ్యంగా చాలామంది ప్రార్థనలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు. అందుకే ఈ శుక్రవారం అనేది చాలా బలంగా దేవుడు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ. ఎందుకంటే చాలామంది ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన ఎట్లా చేస్తారు? చాలామంది చాలా అవసరానికి ఉపవాస ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది పెళ్ళి అవ్వాలని ఉపవాస ప్రార్థన చేస్తారు, కొంతమంది జాబ్ దొరకాలని ఉపవాస ప్రార్థన చేస్తారు, కొంతమంది ఇల్లు కట్టుకోవాలని ఉపవాస ప్రార్థన చేస్తారు. కానీ చాలామంది ముఖ్యంగా ప్రార్థన చేసేది ఏంది అంటే, ఎందుకు అంటే వాళ్ళు స్వస్థత కోసం, అంటే స్వస్థత జరగాల అని. అందుకే కూడా ఉపవాస ప్రార్థనలో ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తామో, దేవుడు ఆ ప్రార్థనని వింటాడు. దేవుడు ఆ ప్రార్థనని విని జవాబిస్తాడు. దేవుడు మనకి స్వస్థత కూడా ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. ఉపవాస ప్రార్థన మనం కనీసం వారంలో ఒక్కసారైనా చేయాలా. ఉపవాస ప్రార్థనలో మనం ఉంటే దేవుడు ఆ ప్రార్థనని వింటాడు. ఉపవాస ప్రార్థనలో ఉంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఇంకా ముందుకు ఎదుగుతాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఉపవాస ప్రార్థనలో ఉండడానికి ట్రై చేయండి. ఈరోజు శుక్రవారం చాలామంది విశ్వాసులు ఉపవాసంగా ఉన్నారు. మనకి తెలియకుండానే చాలామంది మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము స్వస్థత సీక్రెట్, అంటే స్వస్థత ఎలా పొందుకోవాలా అని చాలామందికి తెలుసు. ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. కానీ స్వస్థతలో ఉండే సీక్రెట్ ఏంది? అది ఎలా తెలుసుకోవాలంటే దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేకపోతే ఎవరైనా సేవకులు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, స్వస్థత ఎలా జరుగుతుంది? కొన్నిసార్లు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నాకు స్వస్థత కావాలా, ప్రభువా నాకు స్వస్థత కావాలా అని. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, కానీ స్వస్థత మాత్రము జరుగుతూనే లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది నిరాశలు వెళ్ళిపోతారు, అరే ఎందుకు స్వస్థత నాకు జరుగుతలేదు అని. స్వస్థతకి సీక్రెట్ అంటే ఏంటిది అంటే, స్వస్థత పొందుకోవాలంటే నేను ఏం చేయాలా? అది ఈరోజు మనము వాక్యంని మనము చూద్దాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడిందంటే, తుమ్ आपस में एक दूसरे के सामने अपने अपने पापों को मान लो. మీరు ఒకరు ముందు ఒకరు మీ పాపాలని ముందు ఏం చేయాలంట?
ఒప్పుకోవాలంట. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పాపము నష్టము ఎన్నో చేస్తాం మనం, కానీ చేసి నష్టం చేసి ఒకరికి బాధ పెట్టి కీడు చేసి మళ్ళీ కీడు నేనే చేసినాను అని నీ ముందు వచ్చి ఆ మాట మనం మళ్ళీ ఒప్పుకోవాలంటే అది చాలా కష్టమైన పని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు బాగలేదు మనం చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నాకు బాగా జరగాల, నాకు స్వస్థత కావాలా. కానీ నాకు స్వస్థత కావాలంటే మనం ఏం చేయాల? మనం ఒకరి ముందు ఒకరు పోయి ఏం చేయాలంటే మన పాపాలని మనము ఒప్పుకోవాలా. ఓ బ్రదర్, ఓ సిస్టర్, నేను నీకు ఇది నష్టం చేద్దామని అనుకున్నాను, నేను నీకు ఈ నష్టం చేసేసినాను, నిన్ను చూసి నేను కుళ్ళుకున్నాను, నువ్వు ఎదుగుతుంటే నేను చూడలేకపోతున్నాను, నీ మీద కుళ్ళు పెట్టుకున్నాను, నీ మీద కోపం పెట్టుకున్నాను, నీ గురించి వేరే ఇంట్లోకి పోయి ఎన్నో మాటలు నేను నీ గురించి మాట్లాడినాను, నన్ను క్షమించు అని ఈ మాట చెప్పడము చాలా కష్టమైన పని. ఎవరికైతే మనం నష్టం చేస్తామో వాళ్ళ ముందు పోయి ఒప్పుకోవడము ఇది ఇంపాసిబుల్, చాలా కష్టమైన పని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ కష్టమైన పనినే దేవుడు మనల్ని చేయమంటున్నాడు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, దేవుడు మన ప్రార్థనని వినాలంటే, దేవుడు మన ప్రార్థనని జవాబియాలంటే, స్వస్థత మనకు కావాలంటే వాక్యం మనకి చెప్తుంది. ఇదంతా మనము ఒకరి ముందు ఒకరు వచ్చి నేను ఈ తప్పు చేసినాను, నన్ను క్షమించు సోదరా, నన్ను క్షమించు సోదరి అని చెప్తే అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు అక్కడ స్వస్థత జరుగుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలా మనము చేయాలా అని దేవుని వాక్యం చెప్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మనకి మనుషుల ముందు అయితే ఆ తప్పుల్ని ఒప్పుకోవడము అది చాలా కష్టమైన పని. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, మనం ఒకరికి నష్టం చేసినాము, కష్టపెట్టినాము, వాళ్ళని బద్నాం చేసినాము, అది ఇది చేసినాము అంటే దేవుని సన్నిధిలో కూడా కూర్చొని ప్రభా నన్ను క్షమించు, నేను ఆ వ్యక్తి గురించి అలా ఆలోచించినాను, ఆ వ్యక్తికి నష్టం చేద్దామని అనుకున్నాను, ఆ వ్యక్తి గురించి నేను ఎన్నో మాటలు పలికినాను నా నోటితోటి, నన్ను క్షమించు ప్రభా అని కూడా కొంతమంది ఒప్పుకోరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా బాగలేదా? నీ గురించి ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారా? నువ్వు స్వస్థత పొందుకుంటలేవా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. 16 యాకోబు 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది అంటే, ఒకరు ముందు పోయి ఒకరు ఏం చేయాలంట? మన పాపాలని ఒప్పుకోవాలా. నేను తప్పు చేసినాను, నష్టం చేసినాను, మీకు నన్ను దయచేసి క్షమించండి. రెండోది, మనం దేవుని ముందు మోకరించి ప్రార్థన చేసుకోవాలా. ప్రభా నన్ను క్షమించు, నేను ఆ వ్యక్తికి అలా చేసినాను, అలా కీడు చేద్దాం అనుకున్నాను, నన్ను క్షమించు. ఎప్పుడైతే మనము యేసయ్య ముందు మన పాపాలని ఒప్పుకుంటామో దేవుడు వెంటనే ఆ పాపిని ఒప్పుకున్న పాపాలని వెంటనే క్షమించేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు స్వస్థత కావాలంటే నువ్వు చేయాల్సింది ముందు ఏంటంటే, ముందు ఒకరు పాపాలని ఒప్పుకోవాలా. రెండోది, దేవుని ముందు కూడా ఒప్పుకోవాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, రెండోది దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఒకరి గురించి ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన కలిగి ఉండాలా. ప్రార్థన చేస్తాం. మనం ఎవరి కోసం చేస్తాం? మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేసుకుంటాం, అన్న తమ్ముళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటాం, మనం ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, ఎవరైతే మనకు కావాల్సిన వాళ్ళు బాగుంటారు చూడు వాళ్ళ గురించి కూడా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, మర్చిపోము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలా మంచిది అలా ప్రార్థన చేయండి. కానీ నీకు నష్టం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? నీకు కీడు చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? నీకు బద్నాం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? నీ గురించి ఇంకొకరి ఇంట్లో కూర్చొని ఏదో చెప్తున్నారు నీ గురించి, అది తెలిసినప్పుడు నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేసినామా? వెంటనే ఒక మనిషికి వెంటనే ఏమొస్తుందో తెలిస్తే వీళ్ళు నాకు నష్టం చేసినారు అంటే వెంటనే వాళ్ళ కోసం మనం ప్రార్థన ఆపేస్తాం. ఎందుకంటే నాకు ఆ వ్యక్తి నచ్చాడు. అప్పుడు దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలా. ఒకరి కోసం ఒకళ్ళు అంటే మనకి ఇష్టమైన వాళ్ళ గురించి ప్రార్థన కాదు, మనకిష్టం లేరు,
మనకి నష్టం చేసిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మనల్ని బద్నాం చేసిన వాళ్ళు, మన గురించి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళ గురించి కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఈ పనిని మనం చేస్తామో దేవుడు మన ప్రార్థనని వింటాడు, దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. వెంటనే స్వస్థత కూడా జరుగుతుంది. స్వస్థతతో పాటు మనం ఏమైతే పాపాలైతే వ్యక్తి చేసి ఉంటాడో అది కూడా క్షమించబడతాయి. ఎప్పుడైతే దేవుని వాక్యం అనుసారంగా మనము చేస్తాం. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడోది వాక్యంలో ఏముందంటే నీతిమంతులు ప్రార్థనతో నీతిమంతుడు ప్రార్థన ప్రభావంతో చాలా బాగా జరుగుతుందంట. దేవుడు ఆ ప్రార్థనని వింటాడంట. నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడంట. మళ్ళీ నీతిమంతుడు ఎవరు? ఇప్పుడు నీతిమంతుడు ఎప్పుడైతాడు? ఒక మనిషి నీతిమంతుడు ఎప్పుడైతాడంటే ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ రక్తంతో కడిగినావు ప్రభువా. అయినా నేను ఇంకొకరి గురించి కీడుగా ఆలోచించుతున్నాను, నేను ఇంకొకరిని నష్టం చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడతాను, నేను ఇంకొకరి గురించి అస్సలే ప్రార్థన చేయను, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో, నాకు నచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు నచ్చలేని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తలేను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా, ఈ రోజు నుంచి నీ రక్తంతో కడుగు, నీ బిడ్డని చేసుకో అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన పాపాలను ఒప్పుకొని వెంటనే యేసయ్య మన పాపాలని క్షమిస్తాడు, కడిగి శుద్ధి చేస్తాడు, నీతిమంతుడుగా నన్ను చేసేస్తాడు. ఎప్పుడైతే మన పాపాలని మనము ఒప్పుకుంటాం. వాక్యంలో ఏం రాయబడింది? నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుడు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుడు ప్రార్థనే దేవుని సన్నిధికి చేరుకుంటుంది. నీతిమంతుడు చేసిన ప్రార్థన వల్లనే స్వస్థత జరుగుతుంది. నీతిమంతుడు ఏ ప్రార్థన చేసినా దేవుడు విని జవాబిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి బాగలేదు అని ప్రార్థన చేస్తున్నామా? స్వస్థత జరుగుతలేదా? చాలామంది పాస్టర్ల దగ్గర పోయి ప్రేయర్ చేయించుకున్నామా, ఆయిల్తో ప్రేయర్ చేయించుకున్నామా, అయినా కూడా స్వస్థత జరుగుతలేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యంతో మనని సరి చేసుకోమంటున్నాడు. దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ప్రార్థన అక్కడికి చేరుకోవాలా, దేవుని సన్నిధిలో చేరుకోవాలా, దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాలా, దేవుడు నాకు స్వస్థత చేయాలని ఒకవేళ నువ్వు కోరుకుని ఉంటే వాక్యంలో ఏం రాయబడిందంటే ఒకరి ముందు ఒకళ్ళు ఏం చేయాలంట? పాపాలని ఒప్పుకోవాలంట. దేవుని సన్నిధిలో పోయి పాపాలని మనం ఒప్పుకోవాలా. తర్వాత ఒకరి గురించి ఒకరు మనము ప్రార్థన చేయాలా. మన ఇష్టం వచ్చిన వాళ్ళు, మనకి నచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన కాదు, మనకి ఎవరైతే నచ్చలు మన శత్రువుల గురించి కూడా మనము ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే మనము మన పాపాలని ఒప్పుకుంటామో, మన శత్రువుల గురించి ప్రార్థన చేస్తాము, దేవుడు ఆ ప్రార్థనని వింటాడు, మనల్ని కూడా క్షమిస్తాడు, నీతిమంతుడుగా చేస్తాడు. అప్పుడు మన ప్రార్థనకి కూడా దేవుడు జవాబిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు 5వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడింది, ఒకరి ముందు వచ్చి మనము ముందు వచ్చి మన పాపాలని మనము ఒప్పుకోవాలా. ఒకరి కోసం ఒకరు మనము భారంగా ప్రార్థన కలిగి ఉండాలా. నీతిమంతుడు ప్రార్థన ప్రభావంతో చాలా మంచిగా జరుగుతుంది. దేవుడు ఆ ప్రార్థనని వింటాడు, స్వస్థతని ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ స్వస్థతకి అడ్డం ఏమైనా ఉంది అంటే అది మనమే స్వస్థతకి అడ్డంగా ఉన్నాం. ఎందుకంటే మనం ఒకరి ముందు పోయి ఒకరు ధైర్యం లేదు ఒప్పుకోవడానికి. దేవుని ముందు కూడా ప్రభువా నేను నష్టం చేసినాను అని ఒప్పుకునే ధైర్యం కూడా మన దగ్గర లేదు. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుడు ఎప్పుడైతారు? ఒక మనిషి ఎప్పుడైతే ఆయన పాపాలని ఒప్పుకుంటాడో అప్పుడే ఆయన నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు, స్వస్థతని ఇస్తాడు. దేవుడు నిన్ను కూడా స్వస్థత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈరోజు రాత్రి ఈ క్షణమే నీకు స్వస్థత ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? ఎప్పుడైతే నువ్వు పాపాలని ఒప్పుకుంటావు, ఎప్పుడైతే నీ శత్రువుల గురించి ప్రార్థన చేస్తావు, నీతిమంతుడు ప్రార్థన అప్పుడే దేవుడు వింటాడు, నీ పాపాలని క్షమిస్తాడు, నిన్ను
స్వస్థత కూడా ఇస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.